హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడైతే మేము లీవ్‌కి అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనమాట. అందుకని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. మాకు ఎప్పుడైనా కూడా వెల్ఫేర్ వచ్చేసి 3:00 అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మా పాప కూడా స్కూల్‌కి అయితే వెళ్ళేసి వచ్చింది. ఇక్కడ నా వెనకాల వస్తున్నారు కదా! వాళ్ళొచ్చేసి చీరలైతే కట్టుకున్నారనమాట. ఎందుకంటే సాంగ్ పాడుతున్నారు. అందుకని చెప్పేసి శారీస్ అయితే కట్టుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి వెల్ఫేర్ ఎప్పుడైనా కూడా మనకి హాఫ్ అన్ అవర్ ముందే మాకు ఫ్యామిలీస్‌ని అందరిని పిలుస్తారు. ఎందుకంటే మేడమ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత మేము వస్తే బాగుండదు కదా! అందుకని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే మాకు టైమ్ ఇస్తారు. ఇక్కడ మనం ఏ ప్రోగ్రామ్‌కి వెళ్ళినా, వెళ్ళకపోయినా కూడా ఫ్యామిలీస్ అయితే ఫ్యామిలీ వెల్‌ఫేర్‌కి రావడం అనేది ఖచ్చితం అనమాట. ఎందుకంటే ఇది హౌసీ వైఫ్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైతుంది. ఇక్కడ మేడం అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొంతమందయితే సాంగ్స్ పాడారు. సాంగ్స్ పాడిన తర్వాత డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి. మేడం అయితే వీడియో ఉంటుంది కదా! ఫేర్‌వెల్‌కి సంబంధించి ఆ వీడియో అయితే చూసాము. తర్వాత వచ్చేసి డాన్స్ పెర్ఫార్మెన్స్‌లు ఉన్నాయని చెప్పాను కదా! ఉత్తరాఖండ్‌కి సంబంధించిన అమ్మాయి అనమాట. ఇక్కడ పిల్లలున్నారు. అయినా కూడా చాలా బాగా చేస్తుంది డాన్స్ అయితే. ఇక్కడ ఎక్స్‌ప్రెషన్స్ అయితే చెప్పక్కర్లేదనమాట. ఉత్తరాఖండ్ సంబంధించి ట్రెడిషనల్‌గా అదే స్టైల్‌లో డాన్స్ అలాగే రెడీ అవ్వడం కూడా అలాగే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్‌లో నేపాలీ అమ్మాయి. ఇక్కడ ఈ అమ్మాయి చేస్తుంటే మాత్రం చూస్తుంటే చూడాలనిపించింది. ఇక లాస్ట్‌లో వచ్చేసి ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట మేడం వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా కూడా గిఫ్ట్స్ ఇవ్వడం అనేది ఖచ్చితం అనమాట. ఎంకరేజ్‌మెంట్. ఇక్కడ మాకైతే లాస్ట్‌లో చాయ్, బిస్కెట్ అలాగే పకోడా, సమోసా అవన్నీ కూడా ఇచ్చారు. తినేసి అయితే వచ్చాము. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.